నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నేడు తిరుచానూరు క్షేత్రంలో పుష్పయాగ మహోత్సవం. శ్రీ పద్మావతి అమ్మవారికి ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం. ధ్వజ అవరోహణంతో కార్తీక బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం. తిరుచానూరులో హరిదేవేరికి తిరుచి ఉత్సవం. తిరుపతిలో తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రోత్సవాలు ప్రారంభం. శ్రీ గోవిందరాజస్వామి సన్నిధిలో వేడుకగా సేవాకాలం శాతుమోర. తిరుచానూరు క్షేత్రంలో ఈ రోజు సాయంత్రం లోకపావని శ్రీహరి ప్రియ దేవేరి శ్రీ పద్మావతి దేవి పుష్పయాగ మహోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా బుధవారం ఉదయం శ్రీ పద్మావతి అమ్మవారికి స్నపన తిరుమంజనం పాంచరాత్ర ఆగమోక్తంగా జరిగింది. తిరుచానూరు క్షేత్రంలో శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు మంగళకరంగా పరిసమాప్తమయ్యాయి. నవంబర్ 17వ తేదీ నుండి 25వ తేదీ వరకు పాంచరాత్ర ఆగమోక్తంగా జరిగిన అమ్మవారి బ్రహ్మోత్సవాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పుష్పయాగ మహోత్సవం నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా బుధవారం ఉదయం శ్రీ పద్మావతి అమ్మవారికి స్నపన తిరుమంజనం పాంచరాత్ర ఆగమోక్తంగా జరిగింది. శ్రీకృష్ణ స్వామివారి ముఖమండపంలో ప్రత్యేక స్నానపీఠంపై అమ్మవారి ఉత్సవమూర్తిని కొలువుదీర్చిన అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కలశారాధన తదితర క్రతువులతో నేత్రపర్వంగా అమ్మవారికి పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం సహస్ర జలధారల నడుమ అమ్మకు స్నపనాభిషేకం మంగళకరంగా పూర్తి చేసి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి శోభాని 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 శోభాని. సిరుల తల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా ముగిశాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నవంబర్ 17 నుండి 25వ తేదీ వరకు శోభాయమానంగా జరిగిన అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో వేలాది మంది భక్తులు భాగస్వాములై అమ్మవారి కరుణను మెండుగా పొందారు. మంగళవారం రాత్రి నిర్వహించిన ధ్వజ అవరోహణ క్రతువుతో అలమేలు మంగమ్మ బ్రహ్మోత్సవాలు మంగళకరంగా పరిసమాప్తమయ్యాయి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు మంగళవారం రాత్రి జరిగిన ధ్వజ అవరోహణంతో మంగళకరంగా పరిసమాప్తమయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాలలో పాలు పంచుకున్న వారికి, వీక్షించిన వారికి సమస్త పాప విముక్తి కలిగి ధనధాన్య వృద్ధి కలుగుతుందని ఐతిహ్యం. 9 రోజుల పాటు నవాహ్నిక దీక్షతో పాంచరాత్ర ఆగమోక్తంగా టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించిన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో వేలాదిగా భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులను మెండుగా పొందారు. ఇక మంగళవారం పద్మ సరోవరంలో నిర్వహించిన పంచమి తీర్థ వేడుకలతో అమ్మవారి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. అనంతరం మంగళవారం సాయంత్రం వేళ శ్రీ పద్మావతి అమ్మవారికి తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. అమ్మవారి దివ్యమంగళమూర్తిని పట్టు పీతాంబరాలు, పసిడి ఆభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి తిరుచిపై ఆసీనులను గావించి పూజాధికాలతో సేవించారు. ఆపై అమ్మవారికి హారతులు అందజేసి తిరుచి ఉత్సవాన్ని నిర్వహించారు. పద్మావతి పాహి అలమేల్ మంగ పద్మనాభ ప్రియ అలమేల్ మంగ పద్మోద్భవ పాహి అలమేల్ మంగ పద్మాలయ పాహి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియ అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మా పాహి అలమేల్ మంగ.
అనంతరం అమ్మవారిని ధ్వజస్తంభ మండపంలో వేంచేపు చేసి పూజలు జరిపారు. ఆపై ధ్వజస్తంభ మండపం వద్ద అర్చకులు గజపటాన్ని అవనతం చేసి ధ్వజారోహణంతో నాడు ఆహ్వానించిన సకల దేవతలను సాగనంపారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఆస్థానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పాల్గొన్నారు. ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కు అమ్మవారి పూమాలను అందజేసి వేదాశీర్వచనం పలికారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రోత్సవాలు మంగళవారం రాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 25వ తేదీ నుండి డిసెంబర్ 4వ తేదీ వరకు తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. తమిళ కార్తీక నెల కృతిక నక్షత్రంలో తమిళనాడులోని తిరువాయి తిరునగరి అనే దివ్య దేశంలో తిరుమంగై ఆళ్వార్ అవతరించారు. భగవంతుడి ద్వారా అష్టాక్షరి మహామంత్రోపదేశం పొంది దివ్య ప్రబంధాన్ని తిరుమంగై ఆళ్వార్ రచించారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న తిరుమంగై ఆళ్వార్ సన్నిధి తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలోని కళ్యాణోత్సవ మండపం పక్కన నెలవై ఉంది. తిరునక్షత్రోత్సవాల్లో భాగంగా తొలి రోజైన మంగళవారం రాత్రి తిరుమంగై ఆళ్వార్ సన్నిధిలో టీటీడీ పెద్దజీయ స్వామి చిన్నజీయ స్వాముల ఆధ్వర్యంలో నమ్మాళ్వార్ రచించిన తిరువాయిమొలి అనే దివ్య ప్రబంధాన్ని పారాయణం చేశారు. అనంతరం సేవాకాలం శాతుమొర నిర్వహించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం వరంగల్ పట్టణంలోని కాశీబుగ్గ వద్ద నెలవైన శ్రీ కాశీ విశ్వేశ్వర రంగనాథ స్వామి వారి ఆలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో ముందుగా శివారాధన జరిగింది. ఆపై ప్రత్యేక స్నానపీఠంపై వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఉత్సవమూర్తులను కొలువదీర్చిన అర్చకులు షోడశోపచార యుక్తంగా వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ అభిషేక మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆరాధనలో పాలుపంచుకుని స్వామివారి అనుగ్రహాన్ని పొందారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారి దివ్య ప్రాంగణంలో కాలభైరవ ఆరాధన సంప్రదాయ శోభితంగా జరిగింది. మార్గశిర మాసం పూజల్లో భాగంగా ముందుగా అర్చకులు కాలభైరవ స్వామివారి సన్నిధిలో గణపతి ఆరాధన సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల సమక్షంలో స్వామివారికి పంచామృతాలు, పండ్ల రసాలు, పసుపు, విభూది, చందనాది పరిమళాలతో వైభవపేతంగా అభిషేక కైంకర్యాన్ని పూర్తి చేశారు. ఆపై స్వామివారికి
మల్లెల మాలలు నిమ్మకాయ హారాలను ధరింపచేసి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో శ్రీ కాల భైరవ స్వామివారి అభిషేకాది ఆరాధనల్లో పాల్గొని స్వామివారి కృపను మెండుగా పొందారు. తిరుమల శ్రీవారి ఇష్ట సఖి తిరుచానూరులో కొలువైన శ్రీ పద్మావతి దేవికి నేడు పుష్పయాగ మహోత్సవం పాంచరాత్ర ఆగమోక్తంగా జరగనుంది. అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను నవంబర్ 17 నుండి 25వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా నిర్వహించింది. ఉత్సవాల్లో జరిగిన దోష పరిహారార్థం పుష్పయాగ క్రతువు జరపడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో శ్రీ పద్మావతి అమ్మవారి పుష్పయాగ మహోత్సవానికి విశాఖ సాగర కార్తీక దీపోత్సవ కమిటీ పుష్పాలను భక్తిపూర్వకంగా విరాళంగా అందజేసింది. ఈ సందర్భంగా విశాఖపట్నంలోని టీటీడీ కళ్యాణ మండపంలో వివిధ రకాల పుష్పాలను శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి చిత్రపటాల చెంత ఉంచి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు నివేదన హారతులు అందజేశారు. ఆపై పుష్పాలను ప్రత్యేక వాహనంలో ఉంచి తిరుచానూరుకు తరలించారు. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయిపల్లిలోని శ్రీ కోటిలింగేశ్వర దత్తక్షేత్రంలో పరమశివుడికి అభిషేక సేవ నేత్రపర్వంగా జరిగింది. మార్గశిర మాస పూజల్లో భాగంగా ముందుగా శ్రీ కోటిలింగేశ్వర స్వామివారి సన్నిధిలో అర్చకులు సంకల్ప పూజలతో సకల ఉపచార కైంకర్యాలను పూర్తి చేశారు. ఆపై స్వామివారికి భక్తుల సమక్షంలో పలు రకాల ద్రవ్యాలతో అభిషేక సేవను చూడచక్కగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి కర్పూర నీరాజనాలు అందజేశారు. అనంతపురంలోని శ్రీ చాముండేశ్వరి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. మాస పూజల్లో భాగంగా అమ్మవారికి విశేష ఆరాధనలను జరిపారు. ఆపై అమ్మవారిని సర్వాభరణ భూషితంగా అలంకరించి కరెన్సీ నోట్లు నిమ్మకాయ హారాలతో సుందరంగా కొలువుదీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. అనంతరం లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ అమ్మవారి సన్నిధిలో శాస్త్రోక్తంగా గణపతి హోమం, శ్రీ లలితాదేవి హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో చిన్నారులలో భక్తి భావం, భగవద్గీత పఠనం వంటి సులక్షణాలను పెంపొందించే దిశగా ఏటా గీతా జయంతి ఉత్సవాలు, భగవద్గీత శ్లోక పోటీలను నిర్వహిస్తున్న విషయం విదితమే. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న గీతా జయంతి ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్లోని టీటీడీ కళ్యాణ మండపంలో భగవద్గీత శ్లోక కంఠస్థ పోటీలను ఆసక్తికరంగా నిర్వహించారు. 6 నుండి 9వ తరగతి విద్యార్థులకు 14వ అధ్యాయం, 10వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు 16వ అధ్యాయంలో 18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాలలోపు వయసు వారికి నిత్య జీవితంలో భగవద్గీత విశ్లేషణ అనే అంశంపై ఇలా 3 విభాగాల్లో ఈ పోటీలను నిర్వాహకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యువత ఎంతో ఉత్సాహంగా పాల్గొని భగవద్గీత శ్లోకాలను చక్కగా పఠించి తమ ప్రతిభా పాటవాలను చాటుకున్నారు. దాస భక్త పరాయణుడు, అపర ధైర్యశాలి, భక్తాగ్రేసరుడైన శ్రీ ఆంజనేయుడు ఉత్సవ శోభితంగా దర్శనమిచ్చారు. కర్నూలు పట్టణం పాత ఊరిలోని జమ్మిచెట్టు పక్కన ఉన్న శ్రీ లలితాపీఠం ఈ సందర్భంగా జై హనుమాన్ నామస్మరణతో మార్మోగింది. లలితాపీఠం ప్రాంగణంలో కొలువైన శ్రీ ఆంజనేయుడికి అర్చకులు పంచామృతాలు, పసుపు, చందనం, పవిత్ర జలాలతో ఎంతో విశేషంగా నిర్వహించిన అభిషేకాన్ని భక్తులు తన్మయత్వంతో వీక్షించి ముగ్ధులయ్యారు. అనంతరం పవనసుతుడికి పరిమళ పుష్పమాలలతో దివ్యశోభితంగా అలంకరణలు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలోని పావన గోదావరి నదీ తీరంలో శ్రీ అహోబిల లక్ష్మీ నృసింహస్వామి వారి శాలిగ్రామ కల్పవృక్ష సన్నిధిలో కలశాభిషేకం ఘనంగా జరిగింది. గోదావరిలో సేకరించిన పవిత్ర జలాలను 108 కలశాలలో నింపి అర్చకులు కలశ పూజలు చేశారు. అనంతరం సంకల్ప పూజలు జరిపి లక్ష్మీ నృసింహస్వామి వారికి కలశాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. జై నారసింహ స్మరణలు చేస్తూ భక్తులు స్వామివారిని సేవించి తరించారు.
భక్తాగ్రేసరుడైన శ్రీ ఆంజనేయుడు ఉత్సవ సుగంధాలతో పరిమళించారు. ఖమ్మం జిల్లా మదిరలో నెలవైన శ్రీ ఆంజనేయ స్వామి వారికి అర్చకులు విశేషంగా అభిషేకం చేశారు. మార్గశిర మాసం మంగళవారాన్ని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో స్వామివారి మూలమూర్తికి, ఉత్సవమూర్తికి అర్చకులు మంగళకర ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించి ధూపం, దీపం, నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు జై హనుమాన్ స్మరణలు చేస్తూ స్వామివారిని సేవించారు. విజయవాడ నగరంలో చిన్నారులకు భగవద్గీత పోటీలను నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన భగవద్గీత పోటీలకు విద్యార్థుల నుండి విశేష స్పందన లభించింది. ముందుగా నిర్వాహకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి చిత్రపటానికి పూజలు నిర్వహించారు. అనంతరం చిన్నారులు భగవద్గీత శ్లోకాలను శ్రావ్యంగా ఆలపించి తమ ప్రతిభను చాటుకున్నారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం లింగోజీగూడలో కొలువైన శ్రీ భక్తాంజనేయ స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. మార్గశిర మాసం మంగళవారం సందర్భంగా అర్చకులు స్వామివారికి పలు రకాల ఫలరసాలతో వేడుకగా అభిషేకం చేశారు. తరువాత రామబంటు ఆంజనేయుడికి కవచ ధారణ జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మంగళవారం 73,677 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,732 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,26,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.